ఓకే అమ్మా. WAN వాల్యూ యాడెడ్ నెట్వర్క్స్ ప్రీవియస్ క్లాస్ లో ఏదైనా డౌట్స్ ఉందామా? నో సార్. No, Okay. sir. అంటే ప్రీవియస్ వాట్ ఆర్ ద ఈడిఐ, వాట్ ఆర్ ద ట్రాన్సాక్షన్ అని చూసామా. ఇప్పుడు హౌ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈడిఐ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ లో మన ట్రాన్సాక్షన్స్, మనీ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఆర్గనైజేషన్ సపోర్ట్ కావచ్చు, ఏదర్ మన ప్రోడక్ట్స్ ని ఇమేజ్ గా కన్వర్ట్ చేయడం కావచ్చు, ఎట్లైనా చూసినాము. నౌ హౌ టు ఇంప్లిమెంట్ ఇన్ టు ఆన్లైన్ వెబ్సైట్స్. ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం? వ్యాన్ నథింగ్ బట్ అండ్ వాల్యూ యాడెడ్ నెట్వర్క్. అంటే వాల్యూ యాడెడ్ నెట్వర్క్ యూజ్ చేస్తామంటే వ్యాన్ WAN VAN. సీ ద డిఫరెన్సెస్ మా. WAN అంటే ఓల్డ్ వైడ్ వెబ్ అనమాట. అంటే కనెక్టివిటీ ఫ్రమ్ లోకల్ టు వైడ్ ఏరియా నెట్వర్క్ టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ one place టు అనదర్ ప్లేస్, ఎక్కడైనా కావచ్చు గ్లోబల్ లో. వెరాస్ WAN ప్రొవైడెడ్ వాల్యూ యాడెడ్ నెట్వర్క్ మీన్స్ మనకు డేటా ప్రొటెక్టెడ్ గా ఉంటుంది మా. అంటే మనకు డేటా ప్రొటెక్టెడ్ ఎందుకంటే ఈ ఇన్సైడ్ అవర్ కమ్యూనికేషన్ అంటే మనకి అంటే కంపెనీ టు ఆర్గనైజేషన్స్ బ్యాంకింగ్ ఇట్లా వాళ్ళ కోరిలేటెడ్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అంటే పార్ట్నర్స్ 1 to many పార్ట్నర్స్ ఉంటారు కదా. ఆ పార్ట్నర్స్ వరకే వాళ్ళ యొక్క డేటానే ఇంటర్చేంజ్ చేసుకునేదానికి మనం యూజ్ చేసేది WAN వాల్యూ యాడెడ్ నెట్వర్క్. See what are the services for a WAN would include, that is a storing and forwarding the messages. Next, communication between standard data formats, detecting and correcting the errors, message decrypt and encrypt. See what is the encrypt decrypt అంటే మనం ఎందుకు ఈ WAN ద్వారా మనం ప్రొటెక్షన్ గా పంపిస్తున్నామంటే మన డేటా మధ్యలో కూడా ఎక్కడైనా క్రాక్ నథింగ్ బట్ అండ్ హ్యాకర్స్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్, వైట్ హ్యాట్ హ్యాకర్, నథింగ్ బట్ సోషల్ ఇంజనీర్స్ అంటే హ్యాకర్స్ మధ్యలో ఎక్కడన్నా కానీ హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వీఆర్ ఎన్క్రిప్టెడ్ అవర్ డేటా అండ్ డీక్రిప్టెడ్ టు వ్యూ అవర్ డేటా. ఓకేనా. విత్ WAN వాల్యూ యాడెడ్ నెట్వర్క్ ద్వారానే మనం ఇట్లాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసుకుంటాం. ఎందుకంటే ప్రొటెక్టెడ్ అంటే ఇంటర్నెట్ లో కాకుండా వాల్యూ అంటే మన కమ్యూనికేషన్, మన ఆర్గనైజేషన్ వరకే ఆ డేటా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సి బ్యాంకింగ్ సెక్టార్స్ కావచ్చు, ఇంట్రానెట్ అనేది యూజ్ చేస్తారు కదమ్మా. ఇంట్రానెట్ నథింగ్ బట్ అండ్ WAN వాల్యూ యాడెడ్ నెట్వర్క్. అంటే బ్రాంచెస్ SBI కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్స్ కావచ్చు, వాళ్ళకన్నా సపరేట్ సర్వర్ ఉంటుందమ్మా. దే ఆర్ ఆల్సో కనెక్టెడ్ విత్ ఇంటర్నెట్ బట్ దే ఆర్ ట్రాన్స్ఫరింగ్ డేటా విత్ యూజింగ్ ఇంట్రానెట్. ఇంట్రానెట్ అంటే వాళ్ళకి వరకే వర్క్ అవుతుంది, అంటే ఆ కంపెనీ వరకే డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. SBIలో మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ కానీ, మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, ఇదంతా కానీ ఇతరులు యాక్సెస్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, పర్సనల్ గా నెట్వర్క్ యూస్ చేసేదాన్ని మనం వాల్యూ యాడెడ్ నెట్వర్క్ అనేసి అంటామా. దాంట్లో ఉండే ఫెసిలిటీస్, దీస్ ఆర్ ద ఫెసిలిటీస్. వన్ ఇస్ స్టోరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ద మెసేజెస్. నెక్స్ట్ కమ్యూనికేషన్ బిట్వీన్ స్టాండర్డ్ డేటా ఫార్మాట్. స్టాండర్డ్ డేటా ఫార్మాట్ దే ఆర్ ఫిక్సింగ్ దేర్ ఫార్మాట్స్. వాళ్ళకి ఆ ఫార్మాట్ లో పంపించుకోవాలా, ఈ ఫార్మాట్ బెటర్ అనిపిస్తుందా ఆ ఫార్మాట్ లోనే దే విల్ ఇంటర్చేంజ్ ద డేటా ఫ్రమ్ one place to another place. నెక్స్ట్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ ద ఎర్రర్స్. మెసేజ్ డీక్రిప్టెడ్ అండ్ ఎన్క్రిప్టెడ్. వై వీఆర్ డీక్రిప్టెడ్ ఎన్క్రిప్టెడ్ అంటే ఎందుకోసం మనం ప్రొటెక్టెడ్ చేసుకుందామంటే మన డేటా లాస్ట్ కాకుండా ఉండేదానికోసము మనం డేటాబేస్ ని ఎన్క్రిప్ట్ అండ్ డీక్రిప్ట్ చేస్తున్నాము. ఎన్క్రిప్షన్ మెథడ్ చిప్పర్ టెక్స్ట్ మనం ప్రీవియస్ గా చూసినాం కదమ్మా. డిక్రిప్టెడ్ సెక్యూరిటీస్ లో ఎన్క్రిప్షన్ చిప్పర్ టెక్స్ట్ లోనే ఎన్క్రిప్ట్ చేయొచ్చు. ఏదర్ RSA అల్గారిథం యూజ్ చేసినా వాట్ ఎవర్ దే ఆర్ కంఫర్టబుల్ విత్ ద నెట్వర్క్. అంటే వాళ్ళు దాంట్లో చేయాలనుకుంటున్నారో దాంట్లో ఎన్క్రిప్ట్ డిక్రిప్ట్ చేసుకునేసి వాళ్ళ యూజ్ చేసే కస్టమర్స్ కి పంపిస్తుంది. ఈ కస్టమర్ కావచ్చు, ఏదర్ పార్ట్నర్స్ కావచ్చు. ఓకే. నెక్స్ట్ హార్డ్వేర్. హౌ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ EDI అంటే మన సర్వర్తో మనం కమ్యూనికేట్ చేస్తున్నామంటే కోఆర్డినేషన్ బిట్వీన్ సర్వర్ అండ్ క్లయింట్. మనం ఎంత సాఫ్ట్వేర్ యూజ్ చేసినా కూడా సర్వర్ ఏం సర్వర్ కొనుక్కుంటామో మనకు కూడా ఆ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్తోనే ఆ సర్వర్తో కోఆర్డినేట్ చేయగలుగుతాము. ఓకే. EDI ట్రాన్సాక్షన్ క్యాన్ బి పాసిబుల్ ఫ్రమ్ మెనీ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. దట్ ఈస్ Mac నథింగ్ బట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, Unix operating system and mainframe operating system. Different types of operating systems. Then trading partners do not need to use the same type of equipment. Is it clear? అంటే ట్రేడింగ్ పార్ట్నర్స్ దగ్గర ఏమైనా ఉండొచ్చు. మన దగ్గర సపోజ్ మనము వీఆర్ యూజింగ్ ఏ విండోస్ వాళ్ళ దగ్గర యునిక్స్ ఉండొచ్చు, ఇంకొకరి దగ్గర DOS ఆపరేటింగ్ సిస్టమ్ ఉండొచ్చు, అఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర లినాక్స్ ఉండొచ్చు, మ్యాక్ ఉండొచ్చు, అంటే ఐఫోన్ అట్లాంటిది ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇట్లా ఆండ్రాయిడ్ లేకుండా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉండొచ్చు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, హౌ టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది,
అంటే ప్రోడక్ట్ ఒకరి దగ్గర ఉంటుంది, సేల్స్ ఒకరి దగ్గర జరుగుతుంది, పర్చేసింగ్ ఒకరి దగ్గర జరుగుతుంది. వీఆర్ ద మీడియేటర్ ఆఫ్ దట్ కంపెనీ. దే ఆర్ ద పార్ట్నర్స్ టు అస్. అంటే మన వెబ్సైట్ అనుకున్నప్పుడు మన దగ్గర వాళ్ళ పార్ట్నర్స్ గా ఉంటారు అన్నమాట. అంటే పార్ట్నర్స్ గా ఉంటే సరిపోతుందా? వాళ్ళకి ప్రోడక్ట్స్ కూడా ఎవ్రీథింగ్ ఇన్ ఎలక్ట్రానిక్ మోడ్ ఇంక్లూడింగ్ ద పేమెంట్ సిస్టమ్ ఆల్సో అమ్మా. అంటే ఆ ఒక ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ ని వాళ్ళు ఎట్లుంది క్యాప్చర్ చేసి మన డేటా బేస్ లో అప్లోడ్ చేస్తారు. ఆటోమేటిక్ గా మనము విత్ ద హెల్ప్ ఆఫ్ వాల్యూ యాడెడ్ నెట్వర్క్ అంటే దిస్ ఈస్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ ద ఎర్రర్స్. వాల్యూ యాడెడ్ నెట్వర్క్ తరపున వాళ్ళు ఆ డేటానే సపరేట్ నెట్వర్కింగ్ ఉంటుంది. నథింగ్ బట్ అండ్ వాల్యూ యాడెడ్ నెట్వర్క్ అంటే ఇంపార్టెంట్ అనిపించినప్పుడు మనము దానికి పే చేసి సపరేట్ గా తీసుకొని ఇంటర్నెట్ యూస్ చేస్తాం. సేమ్ దిస్ ఈస్ ఆల్సో లైక్ యాజ్ ఇంటర్నెట్ కనెక్షన్. ఇంటర్నెట్ లోనే మీకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయమ్మా. మీరు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకునేసి ఇంట్రానెట్ దాంట్లో కన్వర్ట్ చేసుకుంటే సేమ్ దట్ ఈస్ ఆల్సో కన్సంప్షన్ ద డేటా విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ ద్వారానే అది వర్క్ అవుతుంది మనకి. ఓకేనా? సేమ్ ఇక్కడ డిటెక్టింగ్ ద ఎర్రర్స్ అండ్ కరెక్టింగ్ అన్నాం. ఎట్లాంటి ఎర్రర్స్ ఉంటాయి? వాళ్ళు పంపించే డేటా మొత్తం వాళ్ళు యూజ్ చేసే ఆపరేటింగ్ డిఫరెన్సెస్ బిట్వీన్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ కాకుండా వర్డ్ ఉంటుంది. మా ఎంఎస్ వర్డ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్గ్రేడేషన్ జనరేషన్స్ ఉన్నాయి. జనరేషన్స్ నథింగ్ బట్ ఓల్డ్ వర్షన్, న్యూ వర్షన్. ఓల్డ్ ఎంఎస్ ఆఫీస్ 2000, 2012, 13, 19 మిలీనియం అనేసి ఉంది. See the differences if you are going to save in MS old version that is 2000 అనుకోండి. లేటెస్ట్ వర్షన్ లో నేను ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ద ఫార్మాట్ హ్యాస్ బీన్ చేంజ్. ఆర్ యూ ఫేసింగ్ దీస్ ప్రాబ్లమ్స్? ఎక్కడన్నా మీరు టైప్ చేసిన ఫార్మాట్ ఒక సిస్టమ్ ఇంకో సిస్టమ్ పోతేనే ఫార్మాట్ చేంజ్ అయిపోతుంది. అంటే డిపెండింగ్ అపాన్ దర్ వర్షన్ సేమ్ వర్షన్ ఉంటేనే సేమ్ ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. వెరాజ్ ద డిఫరెంట్ వర్షన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇదేమవుతుంది, వర్షన్ చేంజ్ అయినప్పుడు మీ అలైన్మెంట్స్ కావచ్చు, మీ యొక్క ఫార్మాట్ ఎవరిథింగ్ చేంజ్ అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తుంది. కాబట్టి దే ఆర్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్. అంటే ట్రేడింగ్ పార్ట్నర్స్ దగ్గర వేరే ఉంటుంది. అంటే ఎస్టాబ్లిష్డ్ కంపెనీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటుంది. మధ్యలో మన కోసం మార్చరు కదా. దే ఆర్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ అంతవరకే. డు నాట్ నీడ్ టు యూజ్ ద సేమ్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్. Why? Because EDI messages or hardware independently due in the part of XML standards means automatically it will exchange the data from one operating system another operating system which is flexible to the server. అంటే ఈ యొక్క స్టాండర్డ్ ఎందుకంటే వాళ్ళు ఏ ఫార్మేట్ పెట్టినా ఆ ఇమేజ్ రెజల్యూషన్ తగ్గించినా ఆటోమేటిక్ గా ఇక్కడ సాఫ్ట్వేర్ కోడింగ్ లో ఏమంటుందంటే XML స్టాండర్డ్స్ మీన్స్ ఆటోమేటిక్ గా వాళ్ళ రెజల్యూషన్ కి సరిపోయేంత ఫిక్స్ అయిపోయేసి అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, this is the transactions are sent via dedicated links that is nothing but an ISDN or telephone lines. ISDN or telephone lines. Is it clear how we are data transferring from one place to another place? ఎందుకు ఇది ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనేసి ఇది. ఓకే, is it clear మా? Yes, sir. ISDN or telephone lines. Integrated services digital networks. Can ISDN ante integrated service digital network. Such type of digital networks is available ma. మనకి ఎద్దదా వైఫై రూటర్ ఉన్నాడో మనకి ల్యాన్ ద్వారానే కనెక్షన్స్ వస్తాయి. ఓకేనా? దిస్ ఈస్ ద డెడికేటెడ్ లింక్స్ లైక్ ISDN or phone lines etc. See, what are the softwares we are going to use to exchange the data? ఓకేనా? EDI, the transaction software takes a raw data and arrange it into XML format. See, what are the raw data? Raw data ante emma. See, raw data nothing but an without alignment format లేకుండా ఉండేదాన్నే మనము రా డేటా అంటాం. అంటే రా డేటాగా ఉండేదాన్ని మనం ఏం చేయాలా? See, రా డేటాగా నేను అప్లోడ్ చేసే వెబ్సైట్ లో మీకు విజిబుల్ కానీ లేకపోతే దాని ఒక ఫార్మాట్ కానీ ఏదైనా ఉంటుందమ్మా? మనము ఈ ఇమేజ్ మీ యొక్క ఫొటోస్ పిక్ చేసి అట్లా పెట్టేయమంటాను మా వాట్సాప్. సి, యు ఆర్ గోయింగ్ టు అప్లోడ్ యువర్ ఫొటోస్ ఇన్ యువర్ అప్లికేషన్స్. అట్లాంటప్పుడు యు ఆర్ గోయింగ్ టు అప్లోడ్ ద రా డేటా. అంటే ఉన్నదాన్ని అట్లే యాజ్ ఇట్ ఈస్ మీరు తీసుకుని పంపించేదాన్నే మనం రా డేటా అంటాం. ఓకే, రా డేటా నథింగ్ బట్ ప్రైమరీ డేటా ఆర్ కలెక్టెడ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ఆబ్జెక్ట్. ఓకే, అంటే primary data ne raw data na, whereas the secondary data is the database. See, what are the database here? Raw data అంటే ఆర్గనైజేషన్ లో ఒక ప్రోడక్ట్ ఉండొచ్చు, లేకపోతే స్టేషనరీస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. నోట్స్ అంటామా, నోట్స్ యొక్క సైజు ఫ్రీక్వెన్సీ దాని యొక్క ఫ్రంట్ బ్యాక్ సైడ్ కావాలంటే వాడు ఏం చేస్తారంటే ఫోటో తీసి ఇమీడియట్ పంపించేస్తారు. దట్ ఈస్ ద రా డేటా. దాంట్లో ఏముంటుందమ్మా? పిక్సెల్ సైజ్ కానీ రెజల్యూషన్ కానీ యూ వాంట్ డిక్రీజ్ ద సైజ్, ఇంక్రీజ్ ద సైజ్,
ఆ రెజల్యూషన్ క్లారిటీ లేకపోతే ఇదంతా ప్రాబ్లమాటిక్. ఈజ్ ఇట్ దేర్ ఆర్ నాట్ ఉంటుంది. ఆ ప్రాబ్లమాటిక్ని మనం ఏం చేస్తాము మళ్ళీ అలైన్ చేస్తేనే వెబ్సైట్లో పెడతాము. వెన్ యూ దే ఆర్ సెండింగ్ ద రా డేటా ఆటోమేటిక్లీ ద XML ఫార్మేట్ United Nations of EDI fact standards are sender the ends. XML format nothing but a XML ఫార్మాట్ అంటేనే మనకి ఇచ్చే ఫార్మాట్ లో వాళ్ళు అంటే ఏ ఫార్మాట్ ఇచ్చినా కానీ దర్ ఈస్ హ్యావింగ్ ఏ యాక్సలరేటెడ్ స్టాండర్డ్ కమిటీ, దట్ ఈస్ XML ఈస్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ చార్టర్డ్ బై ద అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ అనేసి వాళ్ళ వల్ల డెవలప్ అయింది. మా పర్టికులర్లీ దే ఆర్ డెవలప్డ్ ఫర్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అండ్ కాంటెక్స్ట్ ఇన్స్పైర్డ్ కాంపోనెంట్ ఆర్కిటెక్చర్. ఓకేనా, దట్ ఈస్ నథింగ్ బట్ XML ఫార్మాట్. XML ఫార్మాట్ అయితే ఒక కమిటీ లాగా సేమ్ ఇట్ ఈస్ ఆల్సో కన్వర్టింగ్ యాష్కి లాగా కన్వర్ట్ అవుతుంది. అంటే అలైన్మెంట్ లేకుండా కానీ ఇదంతా పంపించినప్పుడు ఆటోమేటిక్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు నార్మల్ ఫార్మాట్ గా కన్వర్ట్ అయ్యి వస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ మ్యాపింగ్ సాఫ్ట్వేర్? మ్యాపింగ్ సాఫ్ట్వేర్ నథింగ్ బట్ ఈస్ ఈజీ టు ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ద కంపెనీస్ EDI ట్రాన్సాక్షన్స్ అండ్ ఇట్స్ అదర్ ఇంటర్నల్ అప్లికేషన్స్. ఇంటర్నల్ అంటే వాళ్ళ కంపెనీస్ లో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవ్రీవన్ హ్యావింగ్ దర్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్. అంటే ఎక్స్టర్నల్ గా ఏం కనబడకపోవచ్చు. వేరే హ్యావింగ్ ఏ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఆర్ internal applications such as inventory account, receivable and accounting and ordering. Is it clear? This is the payment system they are mapping the software. Mapping software nothing but see ప్రతిసారి వాడు పేమెంట్ చేసినప్పుడంతా వాడు కమిషన్, see the commission మా ప్రతి దానికి కమిషన్ బేసెస్ వర్క్ అవుతుంది. కమర్షియల్, మనం కామర్స్ బిజినెస్ ఇస్ ఆల్సో ఏ కమర్షియల్. వితౌట్ గెయినింగ్ దే కాంట్ డూ ఎనీథింగ్. అంతే కదా, మనం కూడా అంతే కదా. వితౌట్ బెనిఫిటింగ్ మీకు ఈ క్లాస్ వల్ల మీకు బెనిఫిట్ లేకపోతే మీరు ఎందుకు వస్తారు? ఎవ్రీవన్ ఎక్స్పెక్టింగ్ దట్ బెనిఫిట్స్, అంతేనా? సేమ్ కంపెనీకి కూడా బెనిఫిట్ లేకుండా వాడేందుకు వీడి దగ్గర పార్ట్నర్షిప్ చేసుకుంటాడు, వాడేందుకు వీడికి కొరియర్ సర్వీస్ ఇట్లాంటివి చేస్తాడు. అంటే అట్లా చేసినప్పుడు బెనిఫిట్స్ వస్తుంది కాబట్టి వీఆర్ మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్. హౌ టెక్నికలీ దే ఆర్ మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్ అంటే కస్టమర్ బై చేస్తున్నాడు మా బై చేసే ప్రోడక్ట్ వాళ్ళ వీళ్ళొక అగ్రిమెంట్స్తో వాళ్ళొక ప్రోడక్ట్స్ ఎంత ఉంటుంది, ప్రోడక్ట్ రేటు 100 రూపీస్ అంటే దే ఆర్ గోయింగ్ టు గివ్ 90 రూపీస్ టు ద కస్టమర్. అంటే ఏంటి 90 రూపీస్ కస్టమర్కి అయినప్పుడు కంపెనీకి ఎంత 80 రూపీస్కో 75 రూపీస్కి వస్తుంది. సీ ద మార్జిన్. వాట్ ఈస్ ద మార్జిన్ అంటే 10 to 15 రూపీస్ ఇస్ ద మార్జిన్. ఆ మార్జిన్ ఆటోమేటిక్గా మీరు పేమెంట్ సిస్టమ్ అవ్వగానే వాడు ఏం చేస్తాడు అంటే డిటెక్ట్ చేస్తాడు. ఆ మార్జిన్ పోగానే మిగతా ప్రోడక్ట్ ఆటోమేటిక్గా పార్ట్నర్ కంపెనీ వెళ్ళిపోతుంది. ఇదంతా ఆన్లైన్ మోడ్లో పే చేసే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ షుడ్ బి మ్యాప్డ్. అంటే 1-to-1 కనెక్షన్స్. అంటే జస్ట్ ఇఫ్ యూ గోయింగ్ టు సైన్ ఇన్ అవుతానే మీకు ప్రోడక్ట్ వ్యూ అవుతుంది, వ్యూ అవుతానే ఆర్డర్ ప్లేస్ చేస్తారంటే సేమ్ థింగ్ ఇక్కడ మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే పేమెంట్ సక్సెస్ఫుల్గా డన్ అయితేనే ఆటోమేటిక్గా మీ యొక్క వాయిస్ బిల్ జనరేటెడ్ బై ద పార్ట్నర్స్ అంటే దట్ కంపెనీస్. ఆ కంపెనీ నుంచి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీకు ఎక్కడి నుంచి కానీ ఆన్లైన్ చేసే దాంట్లో నుంచి మీకు అమెజాన్ బిల్లో ఇట్లా రాదు. బట్ దే ఆర్ యూజింగ్ దర్ లోగోస్ యూజ్ చేయొచ్చు. అమెజాన్ పార్ట్నర్షిప్ అమెజాన్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే దే ఆర్ ప్రొవైడెడ్ ద స్టిక్కర్స్, బిల్లింగ్, ఎవ్రీథింగ్. పేపర్ ఫ్రీగా ఇచ్చి అమెజాన్ ప్రింట్ ఇవ్వమంటుంది, అమెజాన్ వాడు బ్యార్ చేసుకుంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ క్యాష్ ఆన్ డెలివరీ అయినప్పుడు ఎట్లా పే చేస్తారు? మీరు కొరియర్ వాడికి పే చేస్తే ఎట్లా హౌ ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు దట్ అంటే దే ఆర్ పార్ట్నర్షిప్ విత్ ట్రాన్స్పోర్టేషన్ అట్ ద సేమ్ టైమ్ ఆర్గనైజేషన్స్. ఓకే, అట్ ద సేమ్ టైం బయర్స్, సెల్లర్స్. ఓకే, అంటే చైన్ లింక్ వీళ్ళకు ఉన్నప్పుడు ఎక్కడ పేమెంట్ పోతే ఏముందంటే దే ఆర్ హ్యావింగ్ ఏ ట్రాన్సాక్షన్ విత్ ద ట్రాన్స్పోర్టేషన్స్ ఆల్సో. అంటే వాళ్ళ కొరియర్ సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళకి పేమెంట్స్ ఉంటాయి కదా. ఆటోమేటిక్ ఏమవుతుందంటే వాళ్ళ పేమెంట్ సర్వీస్ కావచ్చు, వాళ్ళకి వచ్చే క్యాష్ ఆన్ డెలివరీ అంతా ఇక్కడ నుంచి మీకు అమెజాన్కి పోదు, లేకపోతే ఆ కంపెనీకి పోదు. ఆటోమేటిక్లీ అమెజాన్ మీడియేటర్ కదా, అందరికి మీడియేటర్ ఎవరు? అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఎవరైనా కానీ ఈ కామర్స్ సైట్ రన్ చేసే వాళ్ళే ఈజ్ ద మీడియేటర్. ఆటోమేటిక్గా వీళ్ళు అన్నిటికి కనెక్ట్ చేసి డివైడ్ అండ్ పాలసీ రూల్ చేస్తారు. అంటే ఎంతవరకు ఎంత పే చేయాలో దాన్నంతా డిటెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా ఆ ట్రాన్సాక్షన్స్ అనేది 24/7 అవర్స్. దిస్ ఈస్ ద మ్యాపింగ్ సాఫ్ట్వేర్. అంటే మ్యాపింగ్ సాఫ్ట్వేర్ నథింగ్ బట్ మీకు సపరేట్ సాఫ్ట్వేర్ లేదు, కనెక్టివిటీ ఫ్రమ్ టు 1-to-1. పేమెంట్ అయిన వెంటనే ఇమీడియట్గా ఏమవుతుందో నా పేమెంట్ డిటెక్ట్ చేసుకుని మిగతా వెళ్ళిపోతుంది వాళ్ళకి. ఓకేనా, దిస్ ఈస్ మ్యాపింగ్ సాఫ్ట్వేర్ యూజ్ టు ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ద కంపెనీ EDI transactions and its another internal applications such as inventory account, receivable and accounting and order. Is it clear? This is the mapping software. ఎందుకు mapping software అంటున్నామంటే అంతే
మీ యొక్క పేమెంట్ కావచ్చు, మీ యొక్క ట్రాన్సాక్షన్స్ కావచ్చు, మీ యొక్క బిల్ కావచ్చు, అండ్ అకౌంట్స్ రిలేటెడ్ జిఎస్టీ కావచ్చు, వాటర్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్. ఎట్లా ఆటోమేటిక్ అంటే ఆటోమేటిక్ ఏది కానీ వర్క్ అవుతుందో ఎవ్రీథింగ్ షుడ్ బి కనెక్టెడ్ ఫ్రమ్ 1 to 1. అంటే ఆటోమేటిక్గా మీకు మెసేజ్ పోతానే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. మీకు మెయిల్ పంపించేస్తాను, మెయిల్ క్లిక్ చేసినారా లేదా నాకు తెలియదు కదమ్మా. అందుకు మనం వాట్సాప్లో చూడండి, వాట్సాప్లో మెసేజ్ పంపించినారా మీరు చూసినారా లేదా అంటే ఆటోమేటిక్గా మీకు ఆ టిక్ గ్రీన్ టిక్ అని. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ యూజర్స్ కావచ్చు, అంటే చూసినాడని కాన్ఫిడెన్స్ తెలుసుకోవడానికి సేమ్ మనకి మెయిల్స్లో కూడా ఆ సాఫ్ట్వేర్స్ ఉన్నాయమ్మా, మనం అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఆటోమేటిక్గా మీరు చూసినారంటే నెక్స్ట్ అంటే ఇట్లా పంపిస్తూ ఉంటారు. సేమ్ థింగ్ ఇక్కడ ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటిక్ విత్ మ్యాపింగ్ సాఫ్ట్వేర్. మ్యాపింగ్ నథింగ్ బట్ రూట్ మ్యాప్. ఫస్ట్ మనం గూగుల్లో మ్యాప్ చూసినట్టు దారి తెలియకుండా ఎట్లా పోతుందో సేమ్ దీనికి కూడా అంతే అమ్మా. 1 by 1 ఇక్కడ జరిగిన నెక్స్ట్ ఇన్వెంటరీ నెక్స్ట్ పేమెంట్ అయిన వెంటనే ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది, ఇన్వాయిస్ జనరేట్ అయితేనే ట్రాన్స్పోర్ట్ అయితేనే రిసీవబుల్ అండ్ అకౌంటింగ్ ద ఆర్డర్. ఓకే, దిస్ ఈస్ ద మ్యాపింగ్ సాఫ్ట్వేర్. వాట్ ఆర్ ద కమ్యూనికేషన్స్ అంటే మెయిల్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ వాళ్ళు కమ్యూనికేట్ చేస్తుంటారమ్మా. విత్ ఈడిఐ ట్రాన్సాక్షన్ ఎట్లా జరుగుతుంది? కమ్యూనికేషన్ ఈడిఐ ట్రాన్సాక్షన్ can be done in several ways. That is email, SMS or telephonic supporting team. కొంతమందికి వాళ్ళే కాల్ చేసి చెప్తారనమాట, ప్రోడక్ట్ ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది, డ్యూ టు డిలే ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. అదంతా కూడా డేటా ఇంజన్. దిస్ ఇస్ ఆల్సో ఏ కమ్యూనికేషన్. ద డేటా క్యాన్ బి ట్రాన్స్మిటెడ్ అండ్ రిసీవ్డ్ via dedicated computer system using a synchronized by synchronized X25 to X400 internet or other telecommunication standards and networks depending on the size of the company and number of the trading partners. Is it clear ma? Number 1 మనకి ఫస్ట్ ఏం కావాలంటే మనకు యాక్సెసింగ్ ఎంతమంది మన యూజర్స్ ఉంటారు, డిపెండింగ్ అపాన్ దర్ కస్టమర్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, వాళ్ళకి వచ్చే క్లయింట్స్ కావచ్చు, దాన్ని బేస్ చేస్తే మనం సర్వర్ యొక్క స్పీడ్ అన్నా కానీ దాని యొక్క కెపాసిటీ కానీ పెంచుతాం. 100 Mbps స్పీడ్ అంటున్నాం, మిల్లీ అంటే 100 Mbps స్పీడ్ అంటున్నాము, 10 Mbps అంటున్నాము. ఎందుకు? డిపెండింగ్ అపాన్ ఈ స్పీడ్ని బేస్ చేసి మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మనకు డేటా వెయిట్ ఎంత KBPSలో ఉంటే స్పీడ్గా వస్తుంది అనమాట. వేరాజ్ 100 Mbps అన్నప్పుడు మీరు ఎక్స్పెక్టేషన్ చేసిన దానికన్నా స్పీడ్ ఎక్కువ వస్తుంది, డిపెండింగ్ అపాన్ రూటర్ కావచ్చు, మీ యొక్క కేబుల్ కెపాసిటీ కావచ్చు. ఇస్ ఇట్ క్లియర్? అట్లే ఇక్కడ మనం నెట్లో కూడా ఇక్కడ కమ్యూనికేషన్స్లో కూడా ఏం చేస్తున్నామంటే వాళ్ళ యొక్క కెపాసిటీ అంటే కస్టమర్ యొక్క కెపాసిటీ, కస్టమర్స్ ఎంత 1000 మెంబర్స్ ఉన్నారంటే 1500 మెంబర్స్ ఒకేసారి లాగిన్ అవుతే ఏమవుతుందమ్మా అంటే సర్వర్ అనేది హ్యాంగ్ అవుతుంది అనమాట. అట్లాంటి సిచ్యువేషన్స్ లేకుండా డే బై డే అప్గ్రేడేషన్ ఉంటుంది. ఇంటర్నెట్ స్పీడ్ కావచ్చు, లేకపోతే ట్రేడింగ్ పార్ట్నర్స్ యొక్క స్పీడ్ కావచ్చు, సర్వర్ యొక్క స్పీడ్ కావచ్చు, ఇంక్రీజ్ చేసుకుంటా ది కమ్యూనికేటింగ్ విత్ డిఫరెంట్ వేస్. ఓకే, this is the ANSI and ASX12. That is the standardized. అంటే ANSI key కానీ లేకపోతే మనం ఇచ్చే EDA stands in North America in the ANSI nothing but American National Standards Institute. Is it okay? American National Standards అంటే ASCII కి ANSI key కి డిఫరెన్స్ ఉందా? ASCII అంటే American Standard Code for Information Interchange, whereas ANSI key using in non-profitable organization, the administrator of the coordinator of voluntary standards. అంటే దీనికి ఒక స్టాండర్డ్ అంటే నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ ANSI అనేది ద అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్. దాన్ని బేస్ ఉందంటే మీరు ఆన్లైన్లో బిజినెస్ ఎట్లా చేయాలి, ఓకేనా? ఫుల్లీ ANSI బేస్ చేసి అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ని బేస్ చేసుకునేసి ఈ ఆర్గనైజేషన్స్ రన్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ASCII లాగా ఇది ఒక ఆర్గనైజేషన్. అంటే ASCIIలో మన కోడ్ ఇంటర్చెక్ చేస్తుంది. వేరే దిస్ ఆర్గనైజేషన్ దే వాంట్ టు మెయింటైన్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద పేమెంట్ సిస్టమ్ కావచ్చు, ఇన్వెంటరీ కావచ్చు, ఇదంతా వచ్చి ANSI కీని బేస్ చేసుకునేసి వర్క్ అవుతుంది. Actual committee is charged with the developing standards of facilitate electronic interchange relating to order placements and processing, shipment and receiving information, invoicing, payment and cash application data. These are maintained by the ANSI key. ANSI key అంటే ఏం లేదు, nothing but format. ఓకేనా? ఈ అమెరికన్ స్టాండర్డ్
అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ అనే వాళ్ళ మెయింటైన్ చేసి అంటే వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ టు రన్ ద ఈ కామర్స్ బిజినెస్. అంటే మనం ఈ కామర్స్ రన్ చేసినప్పుడు మినిమం స్టాండర్డ్స్ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ పాలసీ మ్యాటర్ అంటాం. అంటే ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి ట్రెడిషనల్ ఉన్నప్పుడు మీకు ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్ లో గోడౌన్ లో డంప్ చేసుకునేసి దాంట్లో ఉన్న ప్రొడక్ట్స్ ని మనం సేల్ చేస్తాం. వెరాస్ హియర్ ఆన్లైన్ లో కూడా దే హ్యావింగ్ ఏ ఫార్మేట్. అంటే మీరు ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ కావచ్చు, పేమెంట్ ఆన్లైన్ జరగచ్చు, ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్లైన్. బట్ దే ఆర్ మెయింటైనింగ్ దీ స్టాండర్డ్స్. అంటే ఎందుకు అంటే ANSI స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారంటే ఆల్ ఈ కామర్స్ బిజినెస్ దే షుడ్ మెయింటైన్ ద అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ రెఫరెన్సెస్. అంటే సేమ్ నథింగ్ బట్ ఈ బుక్స్ లో ఏముంటుందమ్మా, స్టాండర్డైజేషన్ అంటే ఏ క్వాలిటీ ఉండాలి దాని ఒక స్టాండర్డ్స్ అంటే దిస్ ఈస్ ద వే షిప్పింగ్ సి ద ప్రాసెస్ మా రిలేటింగ్ టు ద ఆర్డర్ యు ఆర్ ప్లేసింగ్ ద ఆర్డర్స్ automatically it will process to payment or such type of payment which is online or cash on delivery, whatever it may be, they are accepting. After that they are ready to ship your product. Shipment nothing but an transportation from their company to your destination. Okay, shipment and receiving the information that is nothing, they are communicated to you. The order has been placed and we are going to dispatch so and so date, the example. Next, invoicing the payment. What is your payment? Either if you are paying online mode or offline mode, whatever it may be, they are generating the invoice. Is it clear? మీరు డబ్బులు ఆన్లైన్ లో పే చేసినా మీకు బిల్ రెడీగా ఇచ్చేస్తారు. అదర్వైజ్ దే ఆర్ జనరేటింగ్ ద ఇన్వాయిస్. మీరు చేయకపోయినా కూడా క్యాష్ ఆన్ డెలివరీ అయినా కూడా మీకు బిల్ ఉంటుంది. వాట్ ఈస్ యువర్ పేమెంట్? ఓకేనా, పేమెంట్ అయిన వెంటనే నాకు క్యాష్ అప్లికేషన్స్ డేటా. క్యాష్ అప్లికేషన్ డేటా నథింగ్ బట్ అదే చెప్తున్నాను కదమ్మా, డిఫరెంట్ వే అన్నప్పుడు మీరు కొరియర్లో క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చేదంతా కొరియర్ బాయ్కే. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ దే ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ అంటే దే హ్యావింగ్ ఎ పార్ట్నర్స్ విత్ ద ట్రాన్స్పోర్టేషన్, కొరియర్స్, ఆర్గనైజేషన్ ఎక్సెట్రా. ఎట్లా ఒక చోట్ల దే ఆర్ కమ్యూనికేటింగ్ విత్ ద మ్యాపింగ్ సాఫ్ట్వేర్. మ్యాపింగ్ సాఫ్ట్వేర్ ఎందుకు చేస్తున్నామంటే దిస్ ఇస్ ద వే. అంటే 1-to-1 కనెక్టివిటీ. మా ప్రతి దానికి వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా డబ్బులు పడిందా, డబ్బులు వచ్చిందా, నాకు డిడక్ట్ చేయి, నా కమిషన్ ఇచ్చింది, ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్. See, in our banking sector also they are detecting every year annual transactions. మీకు తెలుసో తెలీదమ్మా, మీ యొక్క డెబిట్ కార్డులోనే మీకు తెలియకుండానే SMS చార్జెస్ కానీ ట్రాన్సాక్షన్ చార్జెస్ కానీ డిడక్ట్ చేస్తుంటారు వితౌట్ యువర్ పర్మిషన్. బట్ దే ఆర్ బేసికలీ ఇఫ్ యు ఆర్ ఓపెనింగ్ యువర్ అకౌంట్ దే మేక్ ఎ సిగ్నేచర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. ఎందుకంటే దాంట్లోనే ఉంటాయి అగ్రిమెంట్స్. మనం మేము చూడము, సైన్ చేసి అప్లికేషన్ చేసుకుంటాం అంతే. సి అంటే నెలకి సంవత్సరానికి 315 లేకపోతే SMS చార్జెస్ అనేసి చార్జ్ చేస్తుంటారు. దిస్ ఈస్ ఆల్సో మ్యాపింగ్ సాఫ్ట్వేర్. అంటే ఇయర్ అవుతానే ఎగ్జాక్ట్లీ 365 days అవుతానే మీకు ఆటోమేటిక్గా యాన్యువల్ చార్జ్ పడుతుంది. ఎందుకంటే యాన్యువల్ మెయింటెనెన్స్. దిస్ ఇస్ ద మ్యాపింగ్. ఎగ్జాక్ట్లీ 350 days అంటే ఎవ్రీ జనవరికి పడదు మా. వెన్ యూ ఆర్ ఓపెనింగ్, మీరు ఎప్పుడు ఓపెన్ చేస్తారు అకౌంట్, సపోజ్ ఈ జూన్ జూలైకి ఓపెన్ చేస్తున్నారు, నెక్స్ట్ జూన్ జూలైకే మీకు ఇయర్ అవుతుంది మా. అంటే ఎట్లా మ్యాప్ చేస్తున్నారు అంటే మీ యొక్క డేట్ని బేట్ చేసుకుని మ్యాపింగ్ చేస్తారన్న. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఆన్లైన్లో కూడా దే ఆర్ మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్ అన్నాం. ఎట్లా ఆన్లైన్ అంటే ఈ కామర్స్ కి ఆర్గనైజేషన్స్ కంపెనీ పార్ట్నర్షిప్కి, నెక్స్ట్ పార్ట్నర్షిప్ నుంచి షిప్మెంట్, దట్ ఈస్ ద ట్రాన్స్పోర్టేషన్స్, కొరియర్స్, వాట్ ఎవర్ ఎక్సెట్రా. నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టార్లో వాళ్ళేమో టైఅప్ కాదమ్మా, వీఆర్ గోయింగ్ టు పే ద పేమెంట్. ఓకేనా, మనమే పే చేస్తున్నాం. ఎవరికి పే చేయాలో బ్యాంక్ చేస్తుంది, అంతేగాని వాళ్ళు బ్యాంకింగ్ సెక్టర్కి వాళ్ళకి సంబంధం లేదు. సపోజ్ మీ ట్రాన్సాక్షన్స్ ఏదైనా ఫెయిల్యూర్ అయితే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఇఫ్ ద అమౌంట్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ టు దర్ అకౌంట్. ఓకేనా, otherwise there is no they are not responsible for your payment. Okay, this is the standardization the e-commerce business will maintain. ANSI external standards nothing but an American National Standard Institutes లో ఏమేమి ఆర్గనైజేషన్ ఫాలో చేయాలనుకున్నారో దాన్నే వీళ్ళు ఫాలో చేస్తారు. దట్ ఈస్ స్టెప్ బై స్టెప్. Moreover, it is a uniform identification of a geographic entities to all federal government agencies. అంటే ప్రతిదానికి వీళ్ళొక ఫార్మేట్ బేస్ చేసి ఫ్రేమ్ చేస్తుంటారు, దాన్ని బేస్ చేసుకునేసి రన్ అవుతుంది. దట్ ఈస్ ద ANSI కీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ANSI కీ అండ్ ASCII మా? అర్థమైందా? ASCII అనేది అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్, వెరాస్ ద ANSI కీ ద అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్. దిస్ ఈస్ ద అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ ని వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉందో దాన్ని బేస్ చేసుకునేసి ఈ కామర్స్ రన్ చేస్తుంది. EDI డేటా ఎక్స్చేంజ్ హ్యాస్ బీన్ డన్. నెక్స్ట్, this is also standardization, that is the UNICEF
యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్స్ కమిషన్ ఫర్ యూరోపియన్. అంటే దాని యొక్క గ్రోత్ రేట్ కానీ కొన్ని మనం వ్యాస్ట్గా కానీ మీరుగా ఇంక్రీజ్ చేసే రేట్స్ కానీ ఎట్లాంటి పాసిబిలిటీస్ లేదు. దట్ ఈస్ నథింగ్ బట్ సెన్సెక్స్ అప్ డౌన్ అవుతూ ఉంటుంది కదా. రేట్ అప్ డౌన్ ఎందుకు పడుతుంది? డిపెండింగ్ అపాన్ దర్ ఎకనామిక్ గ్రోత్. సపోజ్ ఈరోజు టమాటా రేట్ తగ్గింది, రేపు పెరగచ్చు. ఓకేనా? ఎందుకంటే డిపెండింగ్ అపాన్ పబ్లిక్ డిమాండ్, సొసైటీ డిమాండ్, అట్లా డిమాండ్ బేస్ చేసుకునేసి వెజిటేబుల్స్ కానీ మీ యొక్క గ్రోత్ రేట్ కానీ పెరుగుతుందమ్మా. యునెసెఫ్ కూడా అంటే యునైటెడ్ నేషన్ ఎకనామిక్ కమిషన్ ఫార్ యూరోపియన్ కంట్రీస్ మొత్తము ఒక కమిటీ, WHO లాగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాగా ఒక కమిటీ ఉంటుంది. ప్రతి దానికి కమిటీస్ ఉంటుందమ్మా. దాన్ని బేస్ చేసుకునేసి గ్రోత్ అప్ కావడం కానీ డౌన్ కావడం కానీ జరుగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ట్రేడ్ డేటా ఇంటర్చేంజ్ immediately period to formation of the EDI fact, European electronic data interchange standards has undergone as a process of reconstruction by the United Nations Economic Commission for Europeans. అంటే ఆ కంట్రీని బేస్ చేసుకునేస్తే ఈ ఎకనామిక్ గ్రోత్ కానీ ఈ యొక్క ఫార్మాట్ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. జస్ట్ నథింగ్ బట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బేస్ చేసుకునేసి మీ యొక్క ఫేస్ వాల్యూస్ కావచ్చు, మార్కెట్ వాల్యూస్ పెరుగుతుందంటే సేమ్ ఎకనామిక్ గ్రోత్ కూడా పెరిగితేనే మన ఈ కామర్స్ సైట్ లో కూడా అప్ డౌన్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద కంపారిజన్ ఆఫ్ ద వాల్యూస్, రేట్ లోకల్లో కావచ్చు, బయట కావచ్చు, దాన్నే కంపారిజన్ ఆఫ్ ద వాల్యూస్. అథెంటికేషన్ నథింగ్ బట్ ఆథరైజ్ యూజర్ అయితేనే అథెంటికేషన్ అవుతాడు. ఇఫ్ యు ఆర్ authorized to the Amazon site, Flipkart, different types of authentication. అంటే యూజర్ అయితే కంపెనీ అథెంటికేషన్ చేస్తేనే కదమ్మా మనకి ప్రాపర్టీ కానీ ఇది కానీ మనకు వస్తుంది, లేకపోతే రాదు. సి ద డిటర్మైనింగ్ ద అథెంటికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిటెడ్ ఎలక్ట్రానికలీ వాంట్స్ జెన్యూన్. నెంబర్ 1, దట్ ఈస్ జెన్యూన్. ఇఫ్ యూజర్ దే ఆర్ ఆల్సో గోయింగ్ టు వెరిఫై. మనము కొంతమంది అంటే మనకు రాంగ్ పాస్వర్డ్, రాంగ్ యూజర్ ఐడినో రాంగ్ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తూ ఫన్నీగా కూడా కొంతమంది ప్లేసింగ్ ద ఆర్డర్స్. బట్ నవేడేస్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఒకప్పుడు మీరు అట్లాంటి పనులు చేస్తే ఎంటర్టైన్మెంట్ ఓకే, బట్ నవేడేస్ ఇట్స్ నాట్ పాసిబుల్. వై బికాస్ ఎందుకంటే ఇప్పుడు మీ యొక్క అథెంటికేషన్ అప్పుడే మీ యొక్క ఓటీపీ కావచ్చు, మీ మెయిల్ పాస్వర్డ్ కావచ్చు, దే ఆర్ గ్యాదరింగ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద విచ్ ప్లేస్ యూ వాంట్ టు డెలివర్ ద ప్రోడక్ట్స్. మీ యొక్క ప్లేస్ చిత్తూరు, లేకపోతే పొంగునూరు, తిరుపతి, మదనపల్లి ఎక్సెట్రా, అక్కడ సర్వీస్ ఉందా లేదా, సర్వీస్ లేకపోతే దే ఆర్ గోయింగ్ టు డ్రాప్ యువర్ ప్రోడక్ట్స్ ఆల్సో. దట్ ఈస్ ద జెన్యూన్ ఆఫ్ యువర్ వెరిఫికేషన్ అడ్రస్ ఆర్ ద సేమ్ టైమ్ యువర్ ఫోన్ నంబర్, ఎవ్రీథింగ్, పేమెంట్స్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్. సి మీరు వాంటెడ్గా చేయమ్మా. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ద రాంగ్ డెబిట్ కార్డ్ అడ్రస్, రాంగ్ డెబిట్ కార్డ్ నంబర్ ఆర్ రాంగ్ క్రెడిట్ కార్డ్ నంబర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకేనా? మీరు రాంగ్ క్రెడిట్ కార్డ్ అన్నా, తప్పిచ్చినా, ఇది ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది. పేమెంట్ అప్పుడు వచ్చినప్పుడు దే ఆర్ గోయింగ్ టు వెరిఫై యువర్ డెబిట్ కార్డ్ ఈస్ మ్యాచింగ్ టు యువర్ బ్యాంక్ ఆర్ నాట్. నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ యువర్ డెబిట్ కార్డ్ ఈస్ మ్యాచింగ్ టు యువర్ నేమ్ ఆర్ నాట్. ఓకేనా? ఇట్లంతా ఉంటేనే దే ఆర్ వెరిఫైయింగ్ దిస్ ఇస్ జెన్యూన్. అదర్వైజ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు place you are not able to place your order, they are not going to dispatch your placement order. Is it clear? That is the genuine, true, real, pure, reliability, trustworthy, and having the characters and the authority of an original, competent, and credible and reliable as evidences. Is it clear? This is the authentication process ma. ఎట్లా బ్లైండ్ గా వాళ్ళు అథెంటికేట్ చేయరు, మనం అథెంటికేషన్ చేయము. ఇస్ ఇట్ క్లియర్? సపోజ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయింది కాబట్టి మనం బ్లైండ్ గా వీఆర్ గోయింగ్ టు పర్చేస్ ఆన్లైన్. బిఫోర్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ ద ఆన్లైన్ సైట్. వాడు పంపిస్తాడో పంపిడో, మన డబ్బులు తీసుకొని పంపి, ఇట్లా డౌట్స్ ఉంటాయి. దట్ ఈస్ ద జెన్యూనా లేదా, లేకపోతే ఇది కరెక్టా లేదా అని మనం ఎంత వెరిఫై చేస్తామో, అట్ ద సేమ్ టైం దే ఆర్ ఆల్సో వెరిఫైయింగ్ అవర్ డేటా ఇన్ఫర్మేషన్ ఎవరి. నెక్స్ట్ సీదా అంటే కంపెనీ పార్ట్నర్స్ తో కూడా వాళ్ళ అగ్రిమెంట్ ఫస్ట్ 1 to many times they are giving their agreements, they are going to sign their agreements before they are having the sufficient products. This is a genuine product, they are going to pay the payments. ఇట్లా వాళ్ళకు వెరిఫికేషన్స్ కూడా వెరిఫై చేసుకున్నాకే వాళ్ళ కస్టమర్స్ కి ఇట్లాంటి అథెంటికేషన్ ఇస్తారు. ఓకేనా? దిస్ ఈస్ ద అథెంటికేషన్. హౌ దే ఆర్ గోయింగ్ టు అథెంటికేషన్. దిస్ ఈస్ ఆల్సో గోయింగ్ టు వర్క్ విత్ ఈడిఐ తోనే ఇది కూడా పనిచేస్తుంది. Is it clear? Having any doubts? EDI nothing but an electronic data interchange ని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం అంటే అథెంటికేషన్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, మనకు డేటా ప్రాసెసింగ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఆర్గనైజేషన్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తుంది, పేమెంట్ సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుంది. ఓకేనా? దీస్ ఆర్ ద
implementation of EDS having a different type, that is authentication also done. Having any doubts on this No, sir. Okay, this is a legal aspect. ఎందుకంటే legal aspect term public private policies అన్నాం. What are the policies? అంటే మీ యొక్క ఇష్యూస్ కావచ్చు, మీ యొక్క పాలసీస్ కావచ్చు, ఏదైతే మెయింటైన్ చేస్తామో ఇది కూడా వన్ పార్ట్. నెక్స్ట్ అథెంటికేషన్ అయినాక see we are returning the request, whereas a number of laws requires that certain legal documents such as contracts, wills and the commercial paper will be written on the paper and signed. This is the అగ్రిమెంట్ బిట్వీన్ కంపెనీస్. మనకు కాదు అది, అంటే వాళ్ళ కంపెనీస్ బిఫోర్ దట్ వాళ్ళు ప్రోడక్ట్ రిలీజ్ చేయక ముందు మనం ఆన్లైన్లో చేస్తుంటాము. ఆన్లైన్లో ప్రోడక్ట్ వాళ్ళ సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్నే వాళ్ళ ప్రోడక్ట్ మనం కస్టమర్స్ ఎట్లా అట్రాక్ట్ అయిపోతాం అంటే ప్రోడక్ట్స్ మనం 10 సార్లు చేసినా వాళ్ళు ఇచ్చిన టైంకి రీప్లేస్ చేసుకుంటాము. సేమ్ టర్మ్ దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ విత్ ద పార్ట్నర్షిప్ అంతా. ఎట్లా మాన్యువల్ అంటే ఆటోమేటిక్గా చేయదుమా, ఫస్ట్ పేపర్ డాక్యుమెంట్ దే ఆర్ గోయింగ్ టు రిటర్న్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్స్ అయినాకే they are going to release the products through online mode. This is the agreement. How to create the partnership ఎట్లా క్రియేట్ చేయాలి విత్ పేపర్ వర్క్ ఓన్లీ. ఓకేనా. డాక్యుమెంట్ ఎంతదా మనకి ఎవరిథింగ్ ఆటోమేటెడ్ అయినప్పుడు డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ candidate has been signed. Is it clear? ఓకేనా. These are the agreement between the partners and their company. Next, existing laws. What are the existing laws? ఎందుకు దీంట్లో లా రూల్స్ కావాలమా? It is clear that something needs to done in the clarify of the laws with regards to EDI, electronic data interchange at this time and especially in this near future. See, what are the existing rules to online business lo kaakunda commercial business lo what are the rules is there? Same rules has been implementation in online also. See, we are going to purchase the products in public places like purchase chestama మన ప్రోడక్ట్ డ్యామేజ్ అయినా వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అయినా హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? Shop owner is the responsible. Immediately we are going to exchange the product. They are applying some terms and conditions. Same the terms and condition has been implemented in e-commerce site also. That is the existing laws. What are the legal laws? And see, customer, even though medical shop lo kuda chudamma, customer satisfaction is most important. Even though they are going to purchase 1 rupee tablet also. Recently in Chittoor district, some of the Apollo medical shop కస్టమర్ కి సరిగ్గా రెస్పాండ్ కాలేదు అనేసి 10 to 15 రూపీస్ మెడిసిన్ ఏదో అడిగితే దే ఆర్ నెగ్లెక్టింగ్ టు రెస్పాండ్ ద కస్టమర్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ఫార్మసీ. ఆటోమేటిక్గా హీ ఈస్ ఫైల్డ్ ద కేస్ అగైనెస్ట్ టు ద ఫార్మసీ. ఓకేనా. ఇమీడియట్గా ఫైల్ చేసి కన్స్యూమర్ యాక్ట్ అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎక్కడన్నా ఇంపార్టెంట్, ఇంక్లూడింగ్ రోడ్లో అమ్మేవాడు కూడా మీరు పోయి తీస్తే మీకు సాటిస్ఫై కావాలా, యూ వాంట్ టు సాటిస్ఫై. మీరు 10 రూపీస్ ఇచ్చి పర్చేస్ చేయడం యూ మస్ట్ రెస్పెక్ట్ యూ. ఓకేనా. అదర్వైజ్ యూ మే ఫైల్ అగైనెస్ట్ ఇన్ ద కేస్. దీస్ ఆర్ ద ఎగ్జిస్టింగ్ లాస్. అంటే లాక్ అగైనెస్ట్ గా ఎవరు కానీ ఇంప్లిమెంటేషన్ చేసినా ఇట్ విల్ బి పనిషబుల్. ఓకేనా. ఈవెన్ దో మీరు ఆన్లైన్ బిజినెస్ లో కూడా దే ఆర్ ఇంప్లిమెంటింగ్ దట్ ఈస్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ పాలసీస్ అనేసి ఇస్తారు. టీ అండ్ సి అనేసి ఇచ్చేస్తారు. మనం ఇప్పుడు ఏం చదవం. ఓకేనా. ఆన్లైన్ లో జస్ట్ క్లిక్ చేసి ట్రాక్ చేస్తాం. ఆల్రెడీ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ టీ అండ్ సి, దట్ ఈస్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. ఎందుకంటే మీరు లీగల్ గా కూడా అప్రోచ్ కావచ్చు మా ఎవరి ప్రోడక్ట్స్ లో దే మస్ట్ బి ప్రింటెడ్ టిఎన్సి టర్మ్స్ అండ్ కండిషన్ పాలసీస్ అనేది ప్రింట్ చేసి ఉంటాడు. కొన్నిట్లో చాలా మైన్యూట్ లెటర్స్ ఉంటాయమ్మా, మనకు అస్సలు కనబడదు. ఓకేనా. కనబడినప్పుడు మనం చదవము. అప్పుడు కంపెనీ దగ్గర ఏదైనా ప్రాబ్లమ్ గొడవ పోయినప్పుడు వాడు సింపుల్ గా ఇస్తాడు, మీరు చదువుకున్నారండి ప్రోడక్ట్ వెనకాల ఉందంటే మనకు కనబడనే కనబడి ఎక్కడి నుంచి చదువుకునేదమ్మా, భూతద్దం పెట్టుకోండి, కాన్వర్ట్స్ కాన్కేవ్ లెన్స్ పెట్టుకొని చదువుకోవాలా. See how technically they are implementing the privacy, public policies, laws. అట్లా మనకు తెలియకుండా చిన్న లెటర్స్ ప్రింట్ చేస్తాం. దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ టెక్నిక్స్. ఓకే. ఇట్లా దీస్ ఆర్ ద ఎగ్జిస్టింగ్ లా. అట్ ప్రెసెంట్ ఉండే సిచ్యువేషన్స్ అంటే కస్టమర్ కి అగైనెస్ట్ గా ఉండే లా, కస్టమర్ కి ఫేవరబుల్ గా ఉండే లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని అంతా కూడా ఇంప్లిమెంటేషన్ చేసి ఆన్లైన్ లో. దట్ ఈస్ ద టర్మ్స్ అండ్ కండిషన్ లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఈడిఐ. దట్ ఈస్ ద ఎగ్జిస్టింగ్ లాస్ అంటే ఇక్కడ ఏమి మీకు కోర్టులోనో లీగల్స్ అట్లా కాదు. లా అంటే దే ఆర్ నాట్ అగైనెస్ట్ టు ద లా. అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏమేమి కావాలో దాన్ని ఫాలో 100% కావాలా. ఈదర్ ఇఫ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ యూ మే ఎలిజిబుల్ టు ఫైల్ ద కేస్ అగైనెస్ట్ టు ద ఆన్లైన్ సైట్స్. ఇస్ ఇట్ క్లియర్ మా? దీస్ ఆర్ ద ఎగ్జిస్టింగ్ లాస్. నెక్స్ట్, this is the privacy and security issues must be
determined at the outset of the EDA relation, preferably in the trade agreements. ట్రేడ్ అగ్రిమెంట్స్ లోనే మీ యొక్క డెబిట్ కార్డ్ పేమెంట్ ఇష్యూస్ లో కావచ్చు, మీ యొక్క డేటాబేస్ కావచ్చు, దే మస్ట్ ట్రస్ట్ యూ, యు ఆర్ ఆల్సో గోయింగ్ టు ట్రస్ట్ దట్. అంటే మనకి ట్రస్టింగ్ లేకపోతే మనం క్యాష్ ఆన్ డెలివరీ అట్లా పే చేసేవచ్చు. దిస్ ఈస్ ద ప్రైవసీ. మీ మీ యొక్క డేటాబేస్ ఇప్పుడు నమ్మించినప్పుడు వీ వాంట్ టు ప్రొటెక్ట్ ద డేటా. మిస్యూజ్ కానీ ఎక్కడైనా కానీ ఇది చేసినప్పుడు ఏమవుతుంటే ఇట్స్ అగైనెస్ట్ ద లా. ఓకేనా? దీస్ ఆర్ ద లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఈడిఐ ప్రైవసీ. ప్రైవసీ అనేది మీ యొక్క సెక్యూరిటీ. ఓకే, ఈవెన్ దో యువర్ మెయిల్ ఆల్సో, చాటింగ్ ఆల్సో, యూ హ్యావ్ యువర్ ప్రైవసీ. మీ యొక్క ప్రైవసీని ఎవరికి బ్లాక్ చేసే రైట్స్ అయితే లేదు. కానీ సేమ్ థింగ్ ఈ దీంట్లో కూడా అంతే. మీ యొక్క ప్రైవసీ నువ్వు రిపీటెడ్గా అంగడికి పోయి 10 సార్లు తాకి చూడొచ్చు. ఓకేనా? నువ్వు కొనకపోయినా కానీ నువ్వు చూడొచ్చు. దట్ ఈస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. నువ్వు టచ్ చేసిన రావాలా, అంగడి కొంటేనే రావాలా రూల్ పెట్టాలా, వాడు షాపే పెట్టకూడదు. దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ లా. ఏమో ఓకేనా? అంటే దిస్ ఈస్ ద ప్రైవసీ. మనకున్న ప్రైవసీని ఎవరికి కానీ స్టాప్ చేసే రైట్స్ లేదు. ఓకే, see must be determined at the outset of the EDA relationship, preferably in a trade agreements. What are you going to give the agreement, they will follow just like a privacy. Is it clear? Am I having any doubts on this one? Are there doubts, Namma? No doubt, sir.